వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యారెడ్డి. ఈరోజు లంచ్లోకి అయితే నేను దోసకాయ వంకాయ పచ్చడి అయితే చేశానండి. ఈ రెసిపీ వచ్చేసి మా చిన్న బాబాయ్ అండి చాలా టేస్ట్గా చేస్తారండి. తన దగ్గర తను నేర్చుకున్నాను. ప్రాసెస్ ఏంటంటే ముందుగా ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కినాకైతే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి. పచ్చళ్ళకు పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, అప్పుడే పచ్చడికి టేస్ట్ అవుతుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసేసుకొని మగ్గించుకోవాలండి. నేను గింజలు తీసి వేసాను, మీ గింజలతో పాటు కూడా వేసేసుకోవాలి. దోసకాయ ముక్కలు మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ దోసకాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా కట్ చేసుకున్న వంకాయలు అయితే వేయించుకోవాలి. కలిపి కూడా వేయించుకోవచ్చండి. నేను సెపరేట్ వేయించుకుంటున్నాను. వంకాయలు కూడా మగ్గిపోయినాకైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ముందు చేయాలి. అలాగే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు పచ్చివైతే యాడ్ చేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పోపు అయితే పట్టేసుకోవాలండి. నేనైతే ఎప్పుడు పోపు పెట్టినానండి, నార్మల్గానే తినేస్తాను. ఇలా పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక జీలకర్ర, ఆవాలు, ఇంకా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న దోసకాయ పచ్చడి అయితే పోపులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా లైట్గా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇంకా అన్నంలో అయితే సర్వ్ చేసుకోవడం అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.